చిన్న నర్సరీలు ఉండే స్కూల్లోకి పంపించారు. అవి రావు, ఇవి రావు, ఏవి రావు. ఏదో నాకు తెలియాలని అనుకుంటే దేవుడు ఎప్పుడు నీకు చెప్పాడు. 10 ఏళ్ళు వెయిట్ చేస్తే 10th క్లాస్ తర్వాత ఏందో చెప్తాడు. దేవుని స్తోత్రం. చాలా టైం నువ్వు దేవుని దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. స్టూడెంట్స్ ఏం చేయాలి? ప్రతిరోజు స్కూల్కి పోయి టీచింగ్ చేసి ఇంటికి రావాలా? ఏం చేయాలి? పోయి కూర్చొని నేర్చుకోవాలి. కూర్చోవాలి. ఎన్నెళ్ళు కూర్చోవాలి సార్? ఫీజు అయిపోయేంత వరకు కూర్చో. నేను నీ చర్చికి రాని, స్కూల్కి రాను అని అనుకో, నీకు సర్టిఫికేట్ రాపో. కాబట్టి నేర్చుకునేది ఎక్కువ ఉంది, దేవుని దగ్గర కూర్చుండేది ఎక్కువ ఉంది. తర్వాత అప్పుడు నువ్వు నడక స్టార్ట్ అవుతావు. హౌ టు బిహేవ్ విత్ అదర్స్ అనేది అప్పుడు నేర్చుకుంటావు. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత దేవుడు నిన్ను లూసిఫర్ ఎదుట ఒక సైనికునిలాగా నిలబెడతాడు. ఇది వాచ్మెన్ నీ చెప్పినటువంటి విషయం.